అయితే ఇప్పుడు ఏంటంటే మా అత్త వాళ్ళు ఏమంటారు మంచూరియా చేస్తుర్రు. అయితే అందులో అందరూ కలిసి చేస్తుర్రు అనమాట. ఏం చేస్తుర్రు, ఎట్లా చేస్తుర్రు అనేది చూపిస్తా, చూసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదైతే వీడియో మొత్తం మా చెల్లి తీసింది, నేనైతే ప్రిపేర్ చేసిన కాబట్టి తీయలేదన్నమాట. సో మేమైతే మంచూరియా చేస్తున్నాం, అందుకని నేను తీయలేదు వీడియో. అది మొత్తం మా చెల్లెనే తీసింది. ఆమె అయితే మా చెల్లె, నేను కాదు. నాకైతే సగం ప్రిపేర్ చేసినాక గుర్తుకొచ్చినారు, వీడియో తీసి పెడితే అయిపోతుండే కదా అని చెప్పి మేమైతే బాల్స్ చేస్తున్నాం ముగ్గురం కలిసి. ఇంకా మా అత్త అయితే డీప్ ఫ్రై చేస్తుంది అనమాట. ఇక బాల్స్ చేయడానికి కూడా చాలా టైం, అంటే చాలా టైం పట్టింది మాకు. ఇక బాల్స్ చేసుకుంటా ఇంకా అన్ని జోక్స్ చేసుకుంటా చేసినాం అనమాట. కదా నేనైతే క్లిప్ పెట్టుకుంటా గైస్. నా వాచ్లో టైం పని చేయదు అని పెట్టుకుంటా. దిస్ ఇస్ సోక్లాడి స్వప్న సుందరి. ఏం చేస్తున్నా నేను చూపి ఆనియన్స్ కట్ చేస్తున్నాను గాయస్. బాయ్ గైస్. మా అత్తయ్య గాయస్ డూయింగ్ వంట చెప్తుంది అంటున్నావు. ఏం కాదు. అయితే మమ్మీ నాకేమైంది తెలుసా, భవాని ఏం చేసింది, వీడియో తీసింది. వాళ్ళ వీడియో తీస్తుంటే ఏమంటుంది తెలుసా, భవాని ఉంటుంది అన్ని క్లిప్స్ యాడ్ చేసుకో. ఏమంటుంది, నేను వచ్చినా హాయ్ చెప్పినా హాయ్ అన్న చీర ఎవరో ఫిట్ మాట్లాడతాను. ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వాయ్ అనుకుంటా. అయిపోయింది. అండ్ మా అత్తయ్య ఇక్కడ మంచూరియాని వేరు చేసిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మా సామాన్లు కోసుకుంటూరేమో. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ లేడీ హూ వర్క్స్ ఇన్ అవర్ హౌస్. ఓకే, 24/7. And she will every time drink water, Vicks keeping every time. That's all. Okay. ఫైనల్లీ మంచూరియా అయితే రెడీ అవుతుంది. సో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అట్లనే మిర్చి వేసుకోవాలి. నాకు ఉల్లిపాయలకి ఎల్లిపాయలకి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను రెండు ఒకటేసారి చెప్పేసిన. అవి 3 వేసుకోవాలి. మంచూరియా ఎట్లా వేసుకోవాలంటే మేమైతే 3 క్యాబేజెస్ తీసుకున్నాం. 3 క్యాబేజెస్ మొత్తం సన్నగా తురమాలి. అట్లనే అందులో మనం క్యారెట్ వేసుకోవాలి, అట్లనే ఫుడ్ కలర్, ఇంకా ఉడకబెట్టిన ఒకటి ఆలుగడ్డ వేసుకోవాలి. మంచిగా క్రిస్పీ అవుతాయి అన్నమాట మంచూరియా. అది బాగా అందులో ఇంకా కార్న్ఫ్లవర్, మైదా పిండి, ఇంకా మా అత్త అయితే కార్న్ఫ్లవర్, మైదా అయితే ఆమె అందాజతోటి అయితే వేసింది. అందులో అయితే కారం, ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకోవాలి. అవి వేసుకున్నాక అసలు మనం వాటర్ అయితే అస్సలు వేయొద్దు అందులో. ఆ క్యాబేజ్ వచ్చిన వాటరే మొత్తం సరిపోతాయి. ఇంకా అవి బాల్స్ వేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ చిన్న ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే కార్న్ఫ్లవర్ ఇంకా వాటర్ వేసి కలుపుతున్నారు. అంటే దానికి వేస్తారు కదా, కొంచెం జ్యూసీ కావాలి కాబట్టి. ఇక మా బావ అయితే కలపడానికి వచ్చిండు, ఇక కలుపుతుండు. ఇక నేను ఉంటే వేస్తే మాత్రం మీరు ఎవరు పనికి రారు, నేను ఎంత మంచిగా ఉంటే వేస్తానంటారు. ఎంతైనా బాయ్స్ బాగానే చేస్తారులే మనకంటే అని నాకు అనిపిస్తుంది. అది నిజమో కాదో మీరు చెప్పండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే మేమైతే సోయా సాస్ వేసినాము, అలాగే వెనిగర్ కూడా వేసినాం అనమాట. ఎక్కువ మేమైతే సాసెస్ ఏవి కూడా వాడలేదు, ఓన్లీ సోయా, వెనిగర్ అండ్ టమాటో కెచప్ వాడినాము. ఇంకా అదైతే బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇంకా దాని తర్వాత టమాటో కెచప్ అయితే వేసేసినాము. అందులో లేకుండే లాస్ట్ అదే ఉండే కాబట్టి మా అత్త అయితే పిండి వేసేసింది. ఇంకా అది వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ వేసినాం, కొంచెం అయినా కూడా జ్యూసీ కావాలి కాబట్టి. ఇంకా సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి మనము, సాల్ట్ ఇంకా కారము, ఎందుకంటే ఆల్రెడీ మంచూరియాలో మనం వేస్తాం కాబట్టి మనం చూసి అయితే అన్నీ వేసుకోవాలి. ఇంకా పసుపు, సాల్ట్ అండ్ కొంచెం ధనియాల పొడి కూడా వేసింది అనమాట. ఇంతకుముందుకు మనం కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మసాలాలన్నమాట. ఇంకా కొంచెం వాటర్ బాయిల్ అయినాక మంచిగా ఇంకా మంచూరియా అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తేనే మంచిగా ఉంటుంది, లేదంటే టేస్ట్ అయితే రాదు, మసాలా అంటుకోదు ఒక్కొక్క దానికి. ఇంకా కొత్తిమీర అయితే వేసుకొని ఫినిష్ చేసేసేయాలి. మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచూరియా ఈజ్ రెడీ. Credits goes to my atta.
మంచూరియా రెడీ అయిపోయింది. మా అత్త అయితే అందరికి పెట్టించింది. నేనైతే తిన్నాం. మా చెల్లి అయితే ఇక్కడ సూపర్ ఉందని అయితే చెప్తుంది. ఇంకా మా బావ తిన్నాడు. ఇంకా మా వదిన అయితే తినలేదు, ఆమెకు తిప్పుతుందంట అని చెప్పి. ఇంకా మంచూరియా అయితే ఇంకా లాస్ట్కి కొన్నే మిలిగిండే. ఇంకా మా అత్త వాళ్ళు వెళ్తారని చెప్పి బొట్టు అయితే పెట్టిన. నాకైతే బొట్టు పెట్టడం చాలా ఇష్టం, అందుకనే వాళ్ళు వెళ్ళినప్పుడల్లా నేనే పెడతా. మా చెల్లెకి ఇవ్వలేదని కుళ్ళుతోటి ఆమె కొమ్ములు పెడుతుంది వెనకాలకి. బొట్టు పెట్టినా నాకైతే మంచిగా అనిపిస్తుంది బొట్టు పెడితే, అందుకని వాళ్ళు వెళ్ళినప్పుడల్లా నేనే పెడతా. ఇంకా వీళ్ళైతే స్టార్ట్ అయిపోయినారు. ఇంకా మా అత్త వాళ్ళు లేట్ అవుతుంది, మేము వెళ్తాం అని అన్నారు. సో ఇది టుడేస్ వ్లాగ్ అనమాట. బాయ్ బాయ్ నాన్న. నువ్వు జరిగే అడ్డం నువ్వే ఉన్నావు. ఓకే బాయ్ బాయ్ అత్త. ఇది గ్లాస్. బాయ్ 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 బాయ్. గుడ్ నైట్.